2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ప్రెసిడెంట్ దెబ్బకి గోల్డ్ రేట్ అమాంతంగా పెరుగుతుంది అని అన్నారు. అండ్ మరి ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? నిజంగానే ఆ మూవ్మెంట్ మనకు కనిపిస్తుందా? పెరిగితే ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉందంటారు? ఏంటి సార్ లేటెస్ట్ అప్డేట్? సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే గోల్డ్ ఈజ్ ఇన్ ఫ్యూ డేస్లో కొద్ది రోజుల్లోనే స్టేజ్ 2 దాటబోతుంది. బుల్ మార్కెట్లో ఉన్న 3 స్టేజెస్లో మొదటి స్టేజ్ దాటి దాదాపు 3 నుంచి 4 నెలలు అయిపోయిందండి. ఇక ఏంటంటే బాగా కన్సాలిడేషన్ బాగా స్ట్రాంగ్గా నడుస్తుంది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే మధ్యలో కాస్తంత ప్రశాంతంగా ఉండే గోల్డ్ కాస్తంత కరెక్షన్ జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం వచ్చేది. బట్ సడన్గా మళ్ళీ ఇక్కడ ఈ సారు అక్కడ ఆ సారు 3 సార్లు కలుపుకొని పెద్ద అమాంతంగా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేశారు. గొడవలు మొదలయ్యాయి, అటాక్స్ మొదలయ్యాయి. దానివల్ల బంగారము మళ్ళీ గట్టికి కూర్చుంది. సో 1,53,000 సెకండ్ స్టేజ్ టార్గెట్ అనమాట. సో 1,53,000 రూపీస్ వరకు ఆల్రెడీ 1,41,000 దరిదాపుల్లో మొన్న కొన్ని వారాల కింద వచ్చింది. నిన్న రాత్రి మళ్ళీ పుంజుకుందండి. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ రేంజ్ కైండ్ ఆఫ్ అ బలిస్టిక్ మిజైల్ రష్యన్ పుతిన్ గారు ఎగరేశారు. అది ఎక్కడ పోయి పడింది? యూక్రెయిన్లో కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఎక్కడైతే వాళ్ళని టార్గెట్ చేయాలనుకున్నారో అక్కడ వేశాడు ఆయన. ఇవాళ మార్నింగ్ నేను 6 o'clock న్యూస్ చూస్తుంటే అందులో చెప్పారు, దిస్ మిసైల్ ఈజ్ కేపబుల్ ఆఫ్ క్యారీయింగ్ అ న్యూక్లియర్ బాంబ్, అణుబాంబు. అందులో మాత్రం అణుబాంబు లేకుండే. ఇట్ వాజ్ నాట్ అ న్యూక్లియర్ అటాక్, ఇట్ వాజ్ అ నార్మల్ బలిస్టిక్ మిజైల్ అనమాట, విచ్ కెన్ క్రియేట్ అ డివస్టేషన్ అనమాట. అంటే ఒక్కసారి బాంబు పడింది అనుకోండి, కొన్ని 10 or 20 కిలోమీటర్ వరకు అంతా శ్మశానం అనమాట, ఇంకేం కనపడదు. ఎంతమంది చనిపోయారు అది ఇప్పటిదాకా మనకు తెలియదు. సో ఇట్ వాజ్ అ బిగ్ బాంబ్ అటాక్ అనమాట. సో ఆ విషయము అమెరికా వరకు చేరింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు బాగా కోపంలో ఉన్నారు. అసలు దీనికంతా కారణము ఇండియా అని అంటాడు. ఇదేంద్రా బాబు, వాళ్ళు కొట్టుకుంటుంటే మా మీద దిగబడతాం ఏంటారు నాయన అని చెప్పి అడిగితే, బికాజ్ మీరు ఆయన దగ్గర ఆయిల్ కొంటున్నారు కాబట్టి మీరు ఇచ్చే డబ్బులతో ఆయన వెళ్ళి బాంబు వేస్తున్నాడు, మీ డబ్బులను అక్కడ ఖర్చు పెడుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది టూ మచ్ అండి ఇది. అలా అంటే అమెరికాకి కూడా ఇండియా ఎన్నో రకాల బిజినెస్లు ఇస్తుంది. అంటే మా డబ్బులతో మీరు వెళ్ళి వెనెజువేలాలో అటాక్ చేశారా? అది కారణం కాదు. బట్ స్టిల్ దే ఆర్ బ్లేమింగ్ ఇండియా. సో మీ మీద నేను 50 నుంచి 500% వరకు టారిఫ్లు పెడతానని చెప్పేసి మళ్ళీ నిన్న రాత్రికి హీ హాజ్ రీఐటరేటెడ్ ది స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనమందరము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునే మూడులో ఉంటాము. బిఫోర్ ది 16th of January అమెరికన్ పార్లమెంట్లో 500% ఇండియా మీద విధించాలి అన్న పెనల్టీస్ గురించి ఒక బిల్లు పాస్ కాబోతుంది. అది గనక అయిందనుకోండి, ఇండియాని ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఎలా చిత్రవద్ద పెట్టాలో అలా చేస్తాడు ఆయన. సో చాలా రాంగ్ ప్లాన్స్ ఉన్నాయి. చాలా మటుకు స్టేట్మెంట్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ టైం వచ్చింది కాబట్టి బంగారం మీకు నెక్స్ట్ వీక్లో ఒకవేళ ఈ స్టేట్మెంట్ వచ్చిందనుకోండి, నేను అందుకే చెప్పాను 1,53,000 దాటడానికి రెడీగా ఉంది. అండ్ ఎనీ డే ఎనీ టైమ్ ఇట్ మే గో అప్. సో ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అండి ఇండియన్ ఎకానమీకి. సో ఏ సెక్టర్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్న విషయం మనకు తెలీదు. మనం వెయిట్ చేసి చూడాలి. బికాస్ అన్నిటికీ ఒక లింక్ ఉంటుందండి అన్ని సెక్టర్స్కి. సో ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేయబోతుంది అనేది ఆయన చెప్పేంత వరకు తర్వాత ఆ 500% అన్నిటి మీద విధిస్తాడా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ కాబోయే దానికి, లేదంటే సెలెక్ట్ చేసుకుంటాడా వీటి మీదే నేను పెడతాను అన్న విషయానికి, అవన్నీ మనకు తెలియవు. మనం వెయిట్ చేయాలి. నిజంగానే అసలు బిల్లు కూడా పాస్ అవుతుందా లేదా అన్న విషయం కూడా మనకు తెలియదు. పాస్ అయిందంటే చూద్దాం అప్పటికప్పుడు. బట్ గోల్డ్ మాత్రం ఆల్రెడీ రెడీ ఉందన్నమాట. నేను కూడా మిసైల్ లాగా దూసుకుపోతానని చెప్తుంది. సో ఆల్రెడీ చూస్తే స్పాట్ మార్కెట్లో 115 రూపాయలు పెరిగిందండి 24 క్యారెట్ గోల్డ్. 13,931 నిన్నుంటే ఇవాళ 14,046 రూపీస్ ఉంది. అండ్ 22 క్యారెట్ గోల్డ్ 12,770 నిన్న. అండ్ ఇవాళ చూసుకుంటే 12,875 ప్లస్ బై 105 రూపీస్. నా ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్. ఇప్పుడు ఇది కూడా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బడ్జెట్ గట్టిగా దాటిపోయేలా ఉంది. ఒక్కసారి 1,53,000 గోల్డ్ దాటితే. సో 10,448 అయితే ఉంది ఇవాటికి. అండ్ ఇన్ఫ్యాక్ట్
ఇవాళకి యాక్చువల్గా 10,534 ఉంది, అది నిన్నటి ప్రైస్ 448 ప్లస్ బై 86 రూపీస్. అండ్ ఎలాగైతే మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదండి, నేను మీకు నిన్నటి వీడియోలో చూపించాను ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది అని చెప్పేసి. సో కరెక్ట్గా మనకు అక్కడి నుంచి గోల్డ్ చూసుకుంటే ఎంటైర్ డేలో బాగా పెరుగుతూ వచ్చింది గోల్డ్. అండ్ ఇదే కాస్త మనం చూసుకుంటే ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి న్యూట్రల్ జోన్కి వచ్చి కంప్లీట్గా అక్కడి నుంచి మీకు నిన్న చూసుకుంటే రాత్రి 9:10 మనం అనుకున్న ముహూర్త సమయంలో ఆల్ టైమ్ హై లాంటి దరిదాపుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చిన్న ప్రాఫిట్ బుకింగ్ కి గురిందండి. బట్ మండే రోజు ఎలా ఉండబోతుంది అన్న విషయం కూడా నేను మీకు సండే స్పెషల్ బంపర్ అనాలిసిస్ చెప్తా. సో ఈ రోజు సాటర్డే అనాలిసిస్ లో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే గత 10 రోజుల్లో ఏం జరిగింది, ఈ వారం 10 రోజుల్లో మనం చూస్తాం కదండి. సో జనవరి ఫస్ట్ వీక్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, ఇప్పుడు మనం సెకండ్ వీక్లో ఉన్నాం కాబట్టి ఆ విషయం కూడా మీకు తెలియజేస్తాను. సో దట్ ఇది మీకు సపోర్టివ్గా ఉంటుంది నెక్స్ట్ వీక్ మండే రోజున మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మండే రోజు కోసం కావాల్సిన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ చూసుకుందాము. 1,39,670 first resistance, 1,40,640 second resistance, and 1,41,491 third resistance. సపోర్ట్ విషయానికి వస్తే ఇవి మాత్రం టచ్ అయ్యే అవకాశాలు ఏంటో మరి చెప్పలేము, బట్ ఎందుకైనా మంచిది మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. సో 1,37,849, 1,36,998 అండ్ 1,36,028. ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను లాస్ట్ 10 డేస్లో ఏం జరిగింది, దాని ప్రకారంగా నెక్స్ట్ 1 వీక్లో ఏం జరగబోతుంది. సో యూ విల్ గెట్ అన్ ఐడియా. సో ఇది మనం చూసుకుంటే ఇది యాక్చువల్గా ముఖ్యంగా మనకు చాలా పనికి వస్తుందండి. ముఖ్యంగా ఏంటంటే ఎవరెవరైతే చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా, స్పెషల్లీ వీళ్ళందరూ బులియన్ ట్రేడర్స్ అనమాట. బులియన్ ట్రేడర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ గోల్డ్. సో బులియన్ మార్కెట్లో ఎవరైతే కేజీ, అర కేజీ, 5 కేజీలు 10 కేజీలు కొంటారండి ప్రతిరోజు, నాట్ ఒక్కరోజు కాదు, ఆర్ వారంలో కాదు, మొత్తము ప్రతిరోజు వీళ్ళు కేజీలు అమ్ముతారు, కొంటారు. సో వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా తెలియాలి. సో దట్ నెక్స్ట్ వీక్ బాగా వీక్గా ఉండపోయిందంటే వాళ్ళు ఎక్కువగా కొనేది ఏమైనా ఉంటే ఏం చేస్తారంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ధర తగ్గింది అనుకోండి, వాళ్ళు కూడా తక్కువ ధరలో కొనుక్కొని ఎక్కువ ధరకు అమ్మవచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే ఇంకొక విషయం నేను అందరికి చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ బులియన్ ట్రేడర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో ఈ మధ్య వీళ్ళందరూ కూడా హెడ్జింగ్ గురించి బాగా మాట్లాడుతున్నారు. హెడ్జింగ్ గురించి మనం అందరం వినే ఉంటాము, నేను చెప్పాను కూడా కొన్ని ఎపిసోడ్స్లో, ఈరోజు మళ్ళీ చెప్తా. ఎలా ఉంటుందంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కేజీ బంగారం కొంటున్నారు అంటే దాదాపు మీరు 1,40,00,000 మీరు పెట్టాలండి. 1,40,00,000కి మీకు కేజీ బంగారం వస్తుంది. కానీ మీరు అదే కేజీ బంగారము ఆన్లైన్లో మీరు మహా అంటే 15 లేదా 20 లక్షలకి మీరు కొనుక్కోవచ్చు. అంటే అంత తక్కువ అమౌంట్ అలా ఎలా పాసిబుల్ అంటే మీరు నిజమైన బంగారం కొనట్లా, మీరు ఎలక్ట్రానిక్ రూపంలో కొంటున్నారు. కానీ మీకు బెనిఫిట్ మాత్రం నిజమైన బంగారంలో ఎంతైతే పెరిగితే మీకు అక్కడ ప్రాఫిట్ వస్తుందో అలాంటి ప్రాఫిటే మీకు ఎలక్ట్రానిక్ బంగారంలో కూడా మీకు వస్తుంది అనమాట. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, అసలు హెడ్జింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో బులియన్ ట్రేడర్ వాళ్ళు కొన్నారండి 1 కేజీ బంగారం ఫిజికల్ రూపంలో, వాళ్ళు 1,40,000లో కొన్నారు. అది సడన్ గా పడలేదు గోల్డ్, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1,20,000 వరకు పడిపోయింది అనుకోండి. సో వాళ్ళకి లాస్ ఎంత వస్తుంది, కేజీకి 20,000 చొప్పున వాళ్ళకి లాస్ అనమాట. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ కేజీ ఫిజికల్ గోల్డ్ కొన్న తర్వాత కనీసం ఇంకొక ₹1 కోటి పెట్టేసేసి 5 కేజీల బంగారం ఫ్యూచర్స్ లో అమ్ముతున్నారు. అంటే వాళ్ళకి తెలిసింది అనుకోండి బంగారం ఎందుకో బాగా పడబోతుంది, వారంతా ఆగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వారంతా ఆగిపోయింది, అంత ప్రశాంతంగా ఉంది, సో బంగారం ఎందుకు పెరగాలి, పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, బాగా పెరిగింది కూడా. మార్కెట్ కూడా చూసుకుంటే లోకల్ మార్కెట్లో బాగా డిమాండ్ లేదని చెప్పి ఇవన్నీ కూడా చూసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్స్ మార్కెట్లో ₹1,00,000 పెట్టేసేసి 5 కేజీలు బంగారం అమ్మడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ₹1,40,000 తులం బంగారం ఉన్నది, ₹1,20,000 రాగానే ఇక్కడ మీకు 20,000 ప్రాఫిట్ వస్తుంది, అక్కడ మీకు ₹20,000 లాస్ వస్తుంది. ఆ 20,000 పర్ కేజీ ప్రకారం చూసుకుంటే ఇంటూ 5 కేజీస్ చేస్తే ఇక్కడ వీళ్ళకి ₹1,00,000 ప్రాఫిట్ అండి. ఒక్కొక్క లాట్కి ₹1,00,000 ప్రాఫిట్ అంటే 5 లాట్లకి ₹5,00,000 ప్రాఫిట్ వస్తుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా బులియన్ ట్రేడర్స్ చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నారు మార్కెట్. సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, పడిపోతుందంటే మేము అమ్ముకుంటాం మార్కెట్లో అంటే సింపుల్ అండి. మేము చేస్తున్న ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి.
సో ఇది ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పకుండా మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. నా లుకింగ్ అట్ ది లాస్ట్ 10 days మూవ్మెంట్ లో చూసుకుంటే 1st January నుంచి 10th January వరకు ఎన్ని రోజులు పెరిగింది బంగారం అంటే 1, 2 and 3 and 4. దీని తర్వాత 5 and 6. సో దీని అర్థం ఏమైందండి? పెరిగే మూమెంట్ ఎక్కువ ఉందని. ఎక్సలెంట్, చూసారా? సో ఈ 10 days మూవ్మెంట్ లో 4 రోజులు పడిపోయినట్టు లెక్క 6 రోజులు పెరిగిందంటే నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేనేం చెప్పట్లేదు. ప్రెసిడెంట్ గారికి ఎఫెక్ట్ బానే ఉంటుంది అని కూడా అంటున్నారు. కరెక్ట్ చెప్పారు. సో ఈ రోజు మూవ్మెంట్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 3 digit నెంబర్స్ లో మనకి గోల్డ్ రేట్ అనేది పెరగడం జరిగింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మనం కాల్ చేయొచ్చు అని చెప్తా. అండ్ ముందు జాగ్రత్తగా ముందుగానే బంగారం కొనుక్కుంటే చాలా బెటర్. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.